భద్రాద్రి పునరేకీకరణ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్యోగ సంఘాల నేతలంతా కూడా భద్రాచలంలో సమావేశమయ్యారు. ప్రత్యేకించి 5 గ్రామ పంచాయతీలు 7 మండలాలపై పార్లమెంట్లో అటు రాజ్యసభలో ప్రస్తావిస్తూ పదే తెలంగాణలో కలపాలని మాట్లాడుతున్నటువంటి రేణుకా చౌదరి వచ్చారు. అటు తెలుసుకుందాము. చెప్పండి, ప్రధానంగా 5 పంచాయతీల ప్రస్తావన మళ్ళీ తెరపైకి వచ్చింది, ఎలా చూడాలి? ఎందుకంటే అది ఎప్పుడు ఎక్కడికి పోలేదండి. ఇది ఉన్న సమస్య, ప్రజలు అనుభవిస్తూ ఉండే నరకం ఇది. రోజు అనుభవించే కారు చీకట్లో వాళ్ళు బతుకులు గడిచిపోతున్నాయి. కాబట్టి ఇదంతా చేయటం మా కర్తవ్యం అని భావించి ఇవాళ జేఏసీ వాళ్ళందరూ ఇంత చక్కటి కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళకి మద్దతుగా నేను రావటం, అదేవిధంగా ఈ సమస్య పరిష్కరణ అయ్యే వరకు నేను ఉంటాను అని వాళ్ళకి చేసిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి. అంటే శాస్త్రీయంగా లేదు, అశాస్త్రీయం అంటున్నారు. అశాస్త్రీయం అంటే ఏంటి? అసలుకి అశాస్త్రీయం అంటే అసలు జరుగుతున్న వాస్తవాలు మీరు గమనించండి. మనుషులు కాదా వాళ్ళు? గిరిజనులు కాబట్టి సులకరంగా చూద్దామా మనము? రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వాళ్ళకి లేవా? కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఎక్కడ పరిష్కరణ మాకు కనపడలేదు. అసలు ఇంతవరకు ఈ పూట నేను మీతో మాట్లాడుతూ ఉండగా ఈ క్షణంలో కూడా మాకు ఆన్లైన్ ఇంతవరకు బిల్లు ఏమిటో మాకు తెలియదు. ఇంత అహంకారం, రాజకీయ అధికారం ఉందని చెప్పి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించడం, అసలు ఆ బిల్లు ఏమిటో ముందుంది ముసళ్ళ పండుగ చూద్దాం. చూడొచ్చు, మొత్తంగా చూసుకున్నట్లయితే పార్లమెంటులో మొత్తంగా శాస్త్రీయంగా లేనటువంటి 5 గ్రామ పంచాయతీల విలీనం కావచ్చు, 7 మండలాల అంశాన్ని కూడా నెక్స్ట్ పార్లమెంటు సమావేశాల్లో కూడా చర్చిస్తామని కూడా రేణుకా చౌదరి చెప్తున్నారు. మహిళా బిల్లు అంశాన్ని కూడా ఇప్పటికీ అటు ప్రతిపక్ష పార్టీలతో ఎటువంటి సంబంధం లేకుండా మహిళలకు సంబంధించి నోటు ఇవ్వకుండానే ఎలా ప్రవేశపెడతారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదేమైనా మహిళా బిల్లు పైన చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా రేణుకా చౌదరి చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.